దళపతి విజయ్ గారికి అక్కడ తమిళనాడులో మరి ప్రభావం ఉన్నమాట నిజమే, కానీ ఆసక్తి ఉన్నమాట. మరి గతంలో మనం ఎంతోమంది రాజకీయ నాయకులు, సినీ రాజకీయ నాయకులని మనం చూసాం. ఇలా ట్రయాంగిల్ కాంటెస్ట్లో పోటీ చేసిన తరుణంలో పవన్ కళ్యాణ్ గారు ఇటీవల జనసేన పవన్ కళ్యాణ్ గారు ఆయనే స్వయంగా మరి ఇక్కడ దళపతి విజయ్ గారికి ఏ విధమైన పొత్తులు కూడా లేవు, ఎవరు ముందుకు రాలేదు. తమిళనాడులో అనేకమైన పార్టీలు ఉన్నాయి, చిన్న చితక పార్టీలు చాలా ఉన్నాయి, కానీ ఆ పార్టీలు ఏవి కూడా ఆయనతో కలిసి పోటీ చేయడానికి ముందుకు రాలేదు. ఎందుకంటే విన్నింగ్ స్టేజ్కి తీసుకెళ్ళాలి ఈ పార్టీ. మీరు ఉదాహరణకి జనసేన చూడండి, లెఫ్ట్ పార్టీలతో కలిసి బహుజన్ సమాజ్ పార్టీ వాళ్ళు ఓన్గా కూడా తెలంగాణలో ఒకళ్ళిద్దరు ఇండిపెండెంట్లు గెలిచిన సందర్భం ఉంది. అయినా కూడా మరి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు బహుజన్ సమాజ్ పార్టీ లెఫ్ట్ పార్టీలు రెండింటితోనూ కలిసి జనసేన పోటీ చేసినా కానీ వాళ్ళకు వచ్చిన ఓటు శాతం 5.5 నుంచి 6% మాత్రమే. మరి ఒకప్పుడు చిరంజీవి గారు కూడా ప్రజారాజ్యం తరఫున పోటీ చేసి మరి చాలా భారీ బహిరంగ సభలు అమోఘమైన, ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ జనం బ్రహ్మరథం. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినా అదే విధమైన ఆసక్తి, జనమే జనం ఎక్కడికి వెళ్ళినా కానీ అంత తండోపతండాలుగా బ్రహ్మరథం పట్టిన నాయకులకే ఓట్ల శాతం దగ్గరికి వచ్చేసరికి 5.6% మాత్రం రావటం జరిగింది. ఆయన కరెక్షన్ చేసుకుని ఈసారి ఆంధ్రప్రదేశ్లో మరి డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని తెలుగుదేశం పార్టీతో జతకట్టి 21 స్థానాలకు పోటీ చేసి ఆ 21 స్థానాలు కూడా గెలుచుకోవటం విశేషం. మరి దళపతి విజయ్ గారు మరి ఏ స్థాయిలో కనీసం ఆయన పోటీ చేసిన స్థానాలు కూడా ఖాయంగా గెలుస్తారు అని డంకా బజాయించి ఎవరు చెప్పలేకపోతా ఉన్నారు. ఎందుకంటే ప్రచారంలో కూడా అనేకమైన ఆంక్షలు ఆయన మీద పెట్టడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఒక బహిరంగ సభలో దాదాపు 30 మందికి పైగా వ్యక్తులు దళపతి విజయ్ గారి ఆ క్రౌడ్ పుల్లింగ్ని మేనేజ్మెంట్ చేయలేకపోయారు అని చెప్పి చనిపోవటం జరిగింది.